ఇదేంటి త్రిపుర మొహం మొత్తం కప్పేసుకుంది? మా ఇంట్లో ఆడపిల్ల నిశ్చితార్థం అయ్యాక పెళ్ళయ్యేంత వరకు కాబోయే భర్తని చూడకూడదు. అందుకే ఆచారమా? అవును వదిన గారు. కనీసం వెళ్ళేటప్పుడైనా తీస్తుందా? లేదండి, తనకి తానుగా కాబోయే అత్తగారిని సాగనంపకూడదు. ఇదేంటిది కొత్తగా ఉందే, ఎక్కడా వినలేదు. సర్లేండి, మీ సెంటిమెంట్ మీ ఇష్టం. అసలే నేను సెంటిమెంట్లని గౌరవిస్తాను. అలాగే చేద్దాం. ఒరే, ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడేసి. సారీ త్రిపుర. త్రిపుర నిన్నే సారీ. ఓహో, కోపం వచ్చిందా? ఐఎమ్ సారీ త్రిపుర. అడుక్కోడమేంట్రా, చేసింది చాలే పదా. ఉండమ్మా, త్రిపురకు సారీ చెప్తున్నాం కదా. ఇట్స్ ఓకే అని చెప్తే నేను సంతోషంగా ఊరొస్తా. చెప్పవా? అదేంటో వదిన గారు, మీ ఆచారంలో అమ్మాయి అసలు నోరు తెరవకూడదు అనుందా? అమ్మాయి నోట మాటే రావట్లేదు. అవును వదిన గారు, మాట్లాడకూడదు. విన్నావుగా, ఇంకా పదరా, ట్రైన్ కి టైం అవుతుంది. కార్ రెడీగా ఉంది, బయలుదేరదామా? వదిన గారు, మీరు మమ్మల్ని పంపించడానికే ఉన్నట్టున్నారు. ఎందుకంత తొందర? ఏం లేదు వదిన గారు, టైం అవుతుంది అన్నారు కదా అని అంతే. ఎందుకు వదిన గారు మీరు ప్రతిదానికి తొందరపడుతూ ఉంటారు? ఏంటో మీరు అసలు అర్థమే కావట్లేదు. యాండి, కార్ రెడీ అంట, లగేజ్. పెద్దబాబు పెడతాడులేండి, మీరు వెళ్ళి కారులో కూర్చోండి. పెద్దబాబు, నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకురా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,